ఇప్పటికే లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ చర్చలకి ఆల్రెడీ ఒక బీజం పడింది. ఒక వారం రోజుల లోపల ఈ చర్చలు జరుగుతాయనేది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం. కాబట్టి ఈ చర్చలు అయిపోయిన తర్వాత మాత్రమే పాకిస్తాన్లో చర్చలు జరుగుతాయా, లేకపోతే చర్చలు స్టార్ట్ అయినాయని మీరు చెప్తున్నారు, చర్చలు కింది స్థాయిలో స్టార్ట్ అయిపోయినాయని మనం భావించాలా? అంటే బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అంటారండి. ఫార్మల్ గా చర్చలు బిగిన్ అవ్వలేదు ఇంకా. కాకపోతే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, వేరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చలు ఇండైరెక్ట్ గా నడుస్తున్నాయి. అవి ఫార్మల్ గా వీళ్ళు రెండు టీమ్స్ కూర్చుని డిసైడ్ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే ఈ ఇజ్రాయెల్ లెబనాన్ ఇష్యూ పెద్ద ఎత్తున ఎందుకు తీసుకొస్తుందంటే, ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా అటు హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, యెమెన్ లో హౌతీస్ కానీ ఇరాన్ పెంచి పోషించింది కదా. తన స్వార్థం కోసం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆర్మ్డ్ గ్రూప్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఈ రోజు ఇరాన్ వదిలేస్తే రేపు పొద్దున్న ఇరాన్ కి ఒక లెవరేజ్ పోతుంది, స్థానికంగా ఉన్నటువంటి మద్దతు పోతుంది. కాబట్టి ఇరాన్ పెద్ద ఎత్తున పట్టుబడుతోందండి దానికోసం. తర్వాత అమెరికన్స్ కి వీళ్ళకి ఇబ్బంది ఏమొస్తుందంటే, ఇజ్రాయెల్ ఎలా నెగోషియేట్ చేయాలి, ఎవరి మీద ఎప్పుడు దాడులు చేయాలి అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇరాన్ మీద కాకపోయినా అది ఇరాన్ నిర్ధారించడం ఎంతవరకు కరెక్ట్ అని అమెరికన్స్ ని ఇజ్రాయలీస్ వాళ్ళు అడుగుతున్నారండి. అంటే మా ఫారెన్ పాలసీ ఇరాన్ చెప్తే ఎలా అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంకోటి కూడా ఉంది సార్ దీంట్లో, పాకిస్తాన్ మేము ఎట్టి పరిస్థితుల్లో నమ్మము, పాకిస్తాన్ సంబంధించినటువంటి నెగోషియేషన్స్ కానీ వాళ్ళ ఎంట్రీ దీంట్లో అసలు కరెక్ట్ కాదు అని చెప్పి స్పష్టంగా ఇజ్రాయెల్ చెప్తుంది. దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతోంది చర్చల మీద? కొంతవరకు పాకిస్తాన్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు అన్నెసరీగా చాలా తీవ్రమైనటువంటి రిమార్క్స్ చేయటం జరిగిందండి. ఎందుకంటే మనం చూసాం, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇజ్రాయెల్ అనేది అసలు మానవాళికే మంచిది కాదు, అది ఒక క్యాన్సర్ లాంటిది అని మాట్లాడారండి జస్ట్ బిఫోర్ టాక్స్. అలా మాట్లాడటం వల్ల ఏమైంది అంటే, క్యాన్సర్ వస్తే ఏం చేస్తారు మీరు, క్యాన్సర్ ని తీసేస్తారు కదా, అలానే మమ్మల్ని ప్రపంచంలోంచి తీసేద్దాం అనుకుంటున్నారా అని తీవ్రంగా క్రిటిసైజ్ చేశారు ఇజ్రాయెల్ లీడర్స్, ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు వీళ్ళు అండి. కరెక్ట్. సో ఒక విధంగా అటువంటి స్టేట్మెంట్ చేయటము, పీస్ టాక్స్ అవి సాగటం వల్ల పాకిస్తాన్ కూడా అదేమి దాన్ని ఏమంటారు అనాలోచితంగా ఇవ్వలేదండి. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చాలా ఆలోచించి జాగ్రత్తగా అటువంటి కఠినమైన రిమార్క్ ఇచ్చారు. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్ లో ఇజ్రాయెల్ మీద ఉన్న వ్యతిరేకతకు ఉండటం వల్ల పాకిస్తాన్ ఇజ్రాయెల్ తరఫున లేదా అమెరికా తరఫున వత్తాసు పలుకుతోందా అన్న అనుమానం వస్తుంది. కాబట్టి అందుకని వాళ్ళు అమెరికాని క్రిటిసైజ్ చేయకపోయినా ఇజ్రాయెల్ ని ఇలా క్రిటిసైజ్ చేయడం జరిగిందండి. ఇదిగో ఇలా క్రిటిసైజ్ చేసి అయినా మేము శాంతి చర్చలు జరపడానికి సంసిద్ధంగా ఉన్నామని వాళ్ళు చూపించుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే ఇస్లామిక్ వరల్డ్ లో వివిధ ముస్లింస్ ఉన్నటువంటి పెద్ద ఎత్తునటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో తన ప్రిస్టేజ్ పెంచుకోవటానికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి స్టేట్మెంట్ చేయడం జరిగిందండి. అంటే అంతేనా, లేకపోతే ఇస్లామిక్ దేశాల్లో మాకు మాత్రమే అణ్వాయుధ సంపత్తి ఉంది, మేము మాత్రమే చాలా బలమైనటువంటి దేశం ఆయుధపరంగా, కాబట్టి మా సుప్రీమసీని మేము ముందుకు తీసుకొస్తాం అనేటటువంటి ఆలోచనతో దీంట్లోకి ఎంటర్ అయ్యారని భావించచ్చా? అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం అది కూడా అయి ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే అక్కడ మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియాలో తీసుకుంటే కొంతవరకు పాకిస్తాన్ సౌత్ ఏషియాలో ఉంటుంది, కాకపోయినా పక్కనే ఉంటుంది. కాబట్టి ఉన్నట్టు ఏకైక మిజైల్ న్యూక్లియర్ పవర్ ఇజ్రాయెల్ తర్వాత పాకిస్తానే అండి. కాబట్టి కొంత పాకిస్తాన్ కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతోంది. బట్ మనం కనుక చూసినట్టయితే ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల పాకిస్తాన్ తన ప్రిస్టేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ముస్లిం కంట్రీస్ లో వాటిల్లో. కాకపోతే దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది టాక్స్ మీద అన్నది చూడాలి. నా ఉద్దేశంలో అమెరికన్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ సీరియస్ గా తీసుకుంటారా లేదా చూడాల్సిన అంశం అండి. ఎందుకంటే ఎలాగోలా యుద్ధం ఆపి బయటికి రావాలి అని చాలా డిమాండ్ ఉంది అమెరికాలో. ఆ డిమాండ్ కి అనుసరించి ఇటువంటి పీస్ టాక్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్నది చూడాల్సిన అంశమే. కాకపోతే నా ఉద్దేశంలో చర్చలు జరగాలి అని కోరిక రెండు వైపులా ఉంది, కానీ ఫేస్ సేవింగ్ ఫార్ములాతో జరగాలి. అంటే మేము ఏదో తగ్గి మోకాళ్ల బేరానికి వచ్చాము అన్న ఇమేజ్ రెండు దేశాలు కన్వే చేయడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి రెండు దేశాలు బయటికి ఏదో అంటారు కదా, మేకపోతు గాంభీర్యం అన్నట్టు గట్టిగా ఉన్నట్టు, కానీ అట్ ది సేమ్ టైం చర్చలు చేయాలి. సో ఈ
పొజిషనింగ్ ఏదైతే ఉందో, ఒక పక్కన చర్చలు చేయాలనే కోరిక మరో పక్కన గట్టిగా కనపడాలి. దానిలో ఏమన్నా చర్చలు దెబ్బతింటాయా చూడాల్సిన అంశం అండి.